కుమార్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి, ఇక్కడ సమావేశమైన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మా నమస్కారాలు. ఈరోజు కావలి రజక సేవా సంఘం తరఫున మన ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలపడానికి మేము ఇక్కడికి విచ్చేసి వారిని ఉచిత రీతిన సత్కరించుకున్నాము. ముఖ్యంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముచ్చటగా మూడవసారి 30,000 పై చిలుకు మెజార్టీతో విజయం సాధించాలని మా ఆకాంక్ష. అలాగే పార్లమెంటు సభ్యులుగా, నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులుగా నియమించబడ్డ విజయసాయి రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాము, ఆకాంక్షిస్తున్నాము. నిజంగా విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా రావటం నిజంగా మన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను నేను. డబ్బు, కోట్లు చాలా మందికి ఉండవచ్చు, కానీ ఈరోజు పార్లమెంటులో ఢిల్లీలో విజయసాయి రెడ్డి అంటే ఒక మార్పు, ఒక గొప్ప వక్త. 3 సార్లు రాజ్యసభలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్న గొప్ప పార్లమెంటేరియన్. ఒక్క జైపాల్ రెడ్డి తర్వాత అంత స్థాయికి ఎదిగిన తెలుగువాడు. అప్పర్ హౌస్లో, రాజ్యసభలో ఆయన మాట ఒక ప్రత్యేక ఆకర్షణ. మన జగన్మోహన్ రెడ్డి గారు వారికున్న సాన్నిహిత సంబంధాలతో కేంద్ర ప్రభుత్వాన్ని వారిని మచ్చిక చేసుకొని మనకెన్నో నిధులని సమకూర్చటం, దానికి ప్రత్యర్థులు సైతం ద్వేషపడి ఈ నిధులు ఎలా ఇస్తున్నారు, రుణ పరిమితికి మించి కూడా మీరు నిధులు ఎందుకు ఇస్తున్నారని అక్కసుతో రాసిన రాతలు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఆంధ్రాకి రాగానే విజయసాయి రెడ్డి గారు వారి ఇన్ఫ్లుయెన్స్ తోటి, వాక్చాతుర్యంతో ఈ కథా కమిషన్తో నడుపుతూ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చడంలో చాలా కృషి చేశారు. వారు నెల్లూరుకే పరిమితం కాదు, వారి సర్వీసెస్ నెల్లూరులో ఏం చేశారని కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గొప్ప సేవ చేశారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గొప్ప సేవ చేశారు. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఎన్నో క్లిష్ట సమస్యలని పరిష్కరించుకున్నారు. కేంద్రం నిజంగా మనం అందరం కూడా అలాంటి వ్యక్తిని గెలిపించుకోవటం మన బాధ్యత. మన ప్రీతమ నేత ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చాలా సౌమ్యులు, మీ అందరికీ తెలిసిందే. వారు చేసే సర్వీసెస్ ఆయనకి ఎక్కువగా చెప్పుకోవటం ఇష్టం ఉండదు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గర ఈయన ఎమ్మెల్యేగా ఉండటం అనేది బాగా రాణింపు. ఎప్పుడూ జనంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడూ జనంలోనే గ్రామాన, వీధిన, ఇంటింటిన ప్రచారం చేసుకుంటూ ముఖ్యంగా పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి తెలిపారు. వారిని ముచ్చటగా మనం 3వసారి అఖండమైన మెజారిటీతో విన్నవించుకుంటూ, ముఖ్యంగా 2వసారి రెట్టింపు ప్రజాబలంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని మా సేవా సంఘం తరఫున, మీ అందరి తరఫున ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం.